Introduction about metabolism, friends. మెటబాలిజంలో జనరల్గా 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది ఎనబాలిక్ స్టేజ్, సెకండ్ది కెటబాలిక్ స్టేజ్. ఈ రెండింటి గురించి బేసిక్గా నేను కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందని నా ఒపీనియన్. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఎనబాలిక్ స్టేజ్ గురించి తెలుసుకుందాం. ఎనబాలిక్ స్టేజ్ అంటే ఏంటంటే నార్మల్గా ఒక పర్సన్ యొక్క ఒంట్లో ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ లెవెల్స్ అవన్నీ ఓకే, నేను వర్కౌట్ చేయగలను అన్న స్టేజ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఫుడ్ తీసుకున్న తర్వాత అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీలో ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. దాన్ని మనం దేనికన్నా యూజ్ చేస్తాం. అది వర్కౌట్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇంకా దేనికైనా అవ్వచ్చు. ఓకే, దాన్ని ఎనబాలిక్ స్టేజ్ అంటారు ఫ్రెండ్స్. నార్మల్గా ఈ ఎనబాలిక్ స్టేజ్లో ఉండి ఎలా అంటే యూజ్ చేసుకోవాలంటే, లీన్గా ఉన్నోళ్ళు ఈ ఎనబాలిక్ స్టేజ్ని యూజ్ చేసుకోవాలి గైస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీన్గా ఉన్నోళ్ళు ఎంప్టీ స్టమక్తో చెయ్యకూడదు వర్కౌట్స్ ఆర్ ఎల్స్ ఎనీ స్పోర్ట్స్, కార్డియో. ఇవేవి లీన్గా ఉన్నోళ్ళు మట్టుకి చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేయకూడదంటే చేయకూడదని కాదు, ఎనబాలిక్ స్టేజ్లో ఉండి చెయ్యాలి, కెటబాలిక్ స్టేజ్లో ఉండి చెయ్యకూడదు. ఓకేనా? ఎనబాలిక్ స్టేజ్లో ఉండి చేయాలంటే లీన్గా ఉన్నోళ్ళు ఏదో ఒకటి ఫుడ్ తినాలి గైస్. ఏదో ఒక మీల్, ఏదో ఒక ఫుడ్ తీసుకొని వాడి బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుకొని, గ్లూకోజ్ లెవెల్ ఎనర్జీలాగా మార్చుకొని ఆ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఎలాగంటే వర్కౌట్కి వెళ్ళే హాఫ్ అన్ అవర్ ముందు ఏదో ఒక ఫుడ్ కానీ, ఏదో ఒక జ్యూస్ కానీ, ఏదో ఒక మీల్ కానీ, ఏదో ఒక డైట్లో ఒక మీల్ కానీ తీసుకొని స్టార్ట్ చేయాలి. అప్పుడు ఆ లీన్గా ఉన్నోళ్ళు ఆ ఎనబాలిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఉన్న ఎగ్జిస్టింగ్, లీన్గా ఉంటేనే కొంచెం మజిల్ ఆరల్స్ ఫ్యాట్స్ వాళ్ళ బాడీలో ఉంటాయి అండ్ మాస్ తక్కువ ఉంటుంది. సో ఆ ఉన్న ఫ్యాట్స్ని తీయకుండా ఎక్స్ట్రా ఎనర్జీని నువ్వు ఇస్తావు. అప్పుడు ఏమైందంటే ఆ ఎనర్జీ నీ బాడీలోకి వెళ్ళి నువ్వు వర్కౌట్ చేసి ఇంకా ఎక్స్ట్రా మాస్ని బిల్డ్ చేస్తావు. అది ఎనబాలిక్ స్టేజ్ గైస్. ఓకేనా? సో లీన్గా ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఫుడ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు, వర్కౌట్ ముందు 30 మినిట్స్ ఉందనక ఇంకా వర్కౌట్కి ఆర్ స్పోర్ట్స్కి ఏదన్నా కార్డియోకి 30 మినిట్స్ ముందు మనం ఏదో ఒక ఫుడ్ తీసుకోవాలి లీన్గా ఉన్నోళ్ళు. ఓకేనా? నౌ కమింగ్ టు ద సెకండ్ స్టేజ్, దట్ ఈస్ కెటబాలిక్ స్టేజ్. కెటబాలిక్ అంటే ఇది జనరల్గా ప్రతి ఒక్కళ్ళకి ఫేస్ చేస్తారు తన బాడీలో. ఎలా అంటే వాళ్ళ బాడీలో నార్మల్గా ఫుడ్ తినకుండా కంటిన్యూస్గా 8 to 10 అవర్స్ ఉంటే మన బాడీ కెటబాలిక్ స్టేజ్లోకి మారిపోతుంది గైస్. అంటే ఎలాగంటే మనం పడుకున్నప్పుడు కావచ్చు, ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదన్నా వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఫుడ్ తీసుకోకుండా ఉన్నప్పుడు మనకు ఆకలి బాగా వేసి కెటబాలిక్ స్టేజ్లోకి బాడీ మారిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ చెయ్యకుండా పనులు చెప్తాను చూడండి. ఇది నార్మల్గా లీన్గా ఉన్నోళ్ళు కావచ్చు, ఫ్యాట్ లావుగా ఉన్నోళ్ళు కావచ్చు, కొంచెం మస్కులర్గా ఉన్నోళ్ళు కావచ్చు, ఎలా ఉన్నోళ్ళైనా కానీ కెటబాలిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమీ తీసుకోకుండా వర్కౌట్ మటుకి చేయకూడదు. అర్థమైందా? అలా చేస్తే ప్రీవియస్కి మనకి వీడియోస్లో ఉంటాయి, వాళ్ళెవరో పరిగెత్తు కార్డియో చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయి చనిపోయారన్నారు. అలా హార్ట్ అటాక్ రావచ్చు, అలా చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కెటబాలిక్ స్టేజ్ మనకి బాగా ఆకలేసే టైంలో వెంటనే వెళ్ళిపోయి వర్కౌట్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఏది ఆడద్దు, చెయ్యొద్దు. ఓకేనా? కానీ ఈ కెటబాలిక్ స్టేజ్ని కొందరు ఫ్యాట్ కటింగ్ చేయడానికి, బాడీలో మస్కులర్గా కొంచెం బల్కీగా ఉన్నోళ్ళు ఫ్యాట్ కటింగ్ చేయడానికి, బాగా బల్కీగా ఉన్నోళ్ళు లీన్గా అవడానికి ఈ కెటబాలిక్ స్టేజ్ని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే ఫస్ట్ పాయింట్, మీరు వర్కౌట్కి వెళ్ళే 30 మినిట్స్ ముందు ఏం చేస్తారంటే ఈ కెటబాలిక్ స్టేజ్లో ఉన్నప్పుడు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్
వాటర్లో ఒక 300 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని బాగా షేక్ చేసి తాగండి 30 minutes బిఫోర్ వర్కౌట్ ఆర్ ఎల్స్ ఎనీ స్పోర్ట్స్ ఆర్ ఎల్స్ ఎనీ కార్డియో. ఓకేనా? 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ ఆర్ ఎల్స్ 5 grams ఆఫ్ బ్రాంచ్డ్ చైన్ ఎమినోస్ ఆర్ ఎల్స్ ఎమినో యాసిడ్స్. ఇవి ఒక 5 grams తీసుకొని ఒక 500 ml ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని బాగా షేక్ చేసుకొని 30 minutes బిఫోర్ అండ్ వైల్ డూయింగ్ వర్కౌట్ కొంచెం కొంచెం తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ బాడీలో కెటబాలిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్స్ని మన బాడీ యూజ్ చేసేసుకుంటుంది ఎనర్జీ కింద మార్చడానికి. సో మీరు ఆ బల్క్నెస్ని రెడ్యూస్ చేస్తూ ఉంటారు, మస్కులర్ లుక్ని పెంచుతూ ఉంటారు. అది ఈ కెటబాలిక్ స్టేజ్ని ప్లస్గా పాజిటివ్గా యూజ్ చేసుకోవడం అంటారు. ఈ 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ ఆర్ ఎల్స్ 5 grams ఆఫ్ అమినో యాసిడ్స్ యాడ్ చేస్తూ ఫుడ్ ఫస్ట్ ఇవి మాత్రమే ఇచ్చామంటే కనుక మీరు కళ్ళు తిరిగి పడిపోకుండా, మీరు ఇంకా ఎనర్జీని కోల్పోకుండా ఆర్ ఎల్స్ బాగా నీరసపడిపోకుండా ఉండడానికి ఇవి కొంచెం యాడ్ చేయమంటున్నా. అలాగే కానీ జస్ట్ ఇవే తీసుకోండి. ఇవి కాకుండా ఫ్రూట్స్ ఆర్ ఎల్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ ఎల్స్ ఇంకేదన్నా స్వీట్ ఐటమ్స్ ఆర్ ఎల్స్ ఇంకేని మీల్స్ అవి మటుకి తీసుకోవద్దు. అప్పుడు కెటబాలిక్ స్టేజ్ నుంచి మళ్ళీ ఎనబాలిక్ స్టేజ్లోకి మార్చేస్తుంటుంది. మీకు ఈ పాయింట్ అర్థమైనట్టుంది. ఓకేనా? సో కెటబాలిక్ స్టేజ్ బాగా బల్క్గా ఉన్నోళ్ళు లీన్గా అవ్వటానికి ఆర్ ఎల్స్ బల్క్ అండ్ మస్కులర్గా ఉన్నోళ్ళు ఫ్యాట్ని కట్ చేయటానికి ఈ కెటబాలిక్ స్టేజ్ని ఇలా పాజిటివ్గా యూజ్ చేసుకోండి. అదే ఫ్రెండ్స్, ఈ పాయింట్ అండ్ ఈ మెటబాలిజంలో ఈ 2 points ఎనబాలిక్ అండ్ కెటబాలిక్ స్టేజ్ గురించి మీకు అర్థమైనట్టుంది. ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఇది జస్ట్ బేసిక్ పార్టే మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఈ నాలెడ్జ్ని మీరు యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ మీ వర్కౌట్స్ ఆర్ స్పోర్ట్స్ స్టేజ్లో మీకు పాజిటివ్గా అండ్ మీ బాడీని బాగా బిల్డ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నా నాలెడ్జ్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద పిన్ చేయండి, దాదాపుగా అందరికీ రిప్లై ఇస్తున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.